ప్రైజ్ ది లార్డ్. మనందరం లేచి నిలబడి స్తుతి పాడుకుని ప్రార్థనతో కూడికని ఆరంభం చేసుకుందాం. మేలనీచు దేవుని భూసృష్టమను తెంపుమి పై సైన్యమను తెంపుము తండ్రి కుమారు నాత్మను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడు మా గొప్ప తండ్రి, మీ యొక్క బంగారు పాదం ప్రభ వెళ్ళలేని స్థుతుల స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నా జీవితాల్లో మా జీవితాల్లో ప్రభ మీరు దయచేసినటువంటి మారు మనసును బట్టి, మీరు ఇచ్చినటువంటి ఉచిత రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. ఇదిగో తండ్రి, మీ యొక్క కృప, మీ యొక్క దయ వల్ల ఇదిగో ప్రభా మా జీవితాల్లో తండ్రి మీరు దయచేసినటువంటి మరొక దినాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభా మీరు పరిశుద్ధ దినంగా మార్చారు. ఉదయకాలపు ఆరాధనలో ప్రభా మీరు మాకు తోడుగా నడిపించారు. మీకు స్తుతులు స్తోత్రాలు. ఇక సాయంకాలంలో ప్రభా మరి ఒకసారి మీ సన్నిధిలో గడపడానికి ఇగో తండ్రి మీ మాటలు వినాలటానికి ప్రభా మీరు మాకు ఇచ్చినట్టు మంచి అవకాశాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇగో తండ్రి పాటలు పాడుతుండగా ప్రభా మీరే మీ కృప అనుగ్రహించండి. ఇగో తండ్రి మేము పెదవులతో కాక మా యొక్క హృదయాలతోనూ మా యొక్క ఆత్మలతో మీ యొక్క నామాన్ని కొనియాడే భాగ్యాన్ని ప్రభా మాకు దయచేయమని కోరుచున్నాం. ఇదిగో తండ్రి కరెంటు వల్ల కానీ ఇంటర్నెట్ వల్ల కానీ ప్రభా ఇక తండ్రి ఎటువంటి అవంతరం కలగకుండా ప్రభా మీకు పరిచయం గంభీరంగా జరిగించండి. రావాల్సిన వారిని ప్రభా సకాలంలో మీ సన్నిధి నడిపించండి. ఈ కూడిక ఆదరించేంత వరకు మీరే ప్రభా ఆధిపత్యం వహించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకునమని ప్రభుని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 78 పాడుకుందాం. పాట సంఖ్య 78. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతి
అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడూ మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా. మరచిన గాని నీవెన్నడూ మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము. రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము. రక్షకుడా కొసగితివి దీక్షతో నేను వీక్షించుచు స్తుతింతును. రక్షకుడా కొసగితివి దీక్షతో నేను వీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక. కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును
నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేర్చును విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ ప్రైజ్ లార్డ్ అందరికి. వచ్చాడా? Oh, what's up? This is recording. ఓకే. Anand, are we clear? Are we clear? Okay, good. $6:15 అని చెప్పారా? శుభదేవికి 6:15 అని చెప్పారా? ఓహో, హెవీ రైనా? ఓకే 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 అమ్మా. గుడ్నెస్ అమ్మా. నేనా? ట్రై చేస్తా. ఓకే ఓకే. You want me to start it? Start. Huh? You start. Amma, do you want us to wait or just start? Okay. All right. Oh, yeah, somebody is here. Somebody is here. వచ్చేసాడా? Yeah. Praise Lord, Anna. Hello, Masupati. Good evening. Good evening, Anna. Good morning. Good morning to you. Praise Lord, uncle. ప్రైజ్ లార్డ్ అమ్మా. శుభదేవ్. Praise Lord, uncle. Praise Lord, uncle. All right. So we'll get started. And
last week we were, well, the previous week, Prayers. I'm going to. Um, You will. so, uh, last week we were talking about the new covenant. పోయిన వారం మనం క్రొత్త నిబంధన గురించి మాట్లాడుకున్నాం. This week, Lord willing, I want to continue on, but I'm going to give a recap of what we discussed last week. ఈ వారం కూడా నేను దాన్నే కొనసాగించాలనుకుంటున్నాను. కొద్దిగా వెనక్కి దాన్ని రీక్యాప్ చేసి అయితే దానికి కొనసాగింపు ఇంకొన్ని కొత్త విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. And so before we do that, let's ask the Lord for his blessing on our time of study together. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు దేవుణ్ణి అడిగి ప్రార్థించుకుని మనం ఈ యొక్క ఆశీర్వాదకరమైన సమయాల్లో ముందుకు వెళ్దాం. Heavenly Father, we thank you for the privilege that we have in this life to be able to open the scriptures. దేవా, మరి మీరు మాకు ఈ జీవితంలో మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం. మీ లేఖనాలను తెరిచి ధ్యానించుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మీకే వందనాలు. I pray, Lord, that you would speak to each of our hearts today. ఇదిగో ఈ రోజు ఇక్కడున్న ప్రతి హృదయంతో మీరు మాట్లాడాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. That we may not only be hearers of the word, but doers of the word. మేము కేవలం వాక్యం వినువారు మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారముగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. And so teach us your ways, Lord. మీ మార్గాలు మాకు బోధించండి తండ్రి. So that none of us present here will miss out on the deep truths that are present within your word. మరి ఎందుకనగా ఇక్కడున్న మాలో ఏ ఒక్కరము కూడా మీ వాక్యములోని లోతైన సత్యాలను వాటి నుండి తొలగిపోకుండా వాటిని మిస్ అవ్వకుండా వాటిని ధ్యానించినట్టుగా మమ్మల్ని నడిపించండి. Bless this time of study and prayer for us, Lord Jesus. ఇది మా ఈ వాక్య ధ్యాన ప్రార్థన సమయాన్ని ఆశీర్వదించండి. In Jesus' name we ask. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. I was mentioning that the Christian life, the Christian message is like a circle with many sectors. నేను మీకు ప్రస్తావించడం జరిగింది. క్రైస్తవ జీవితం అనేది ఒక గుండ్రపు లాంటిది, సర్కిల్ లాంటిది, అనేకమైనటువంటి భాగాలు కలిగినటువంటి వృత్తము లాంటిది అని చెప్పాను. But preaching today focuses only on a few colored areas. ఈ రోజు నేను ధ్యానించబోయే దానిలో వీటిల్లో కొన్ని రంగులు, కొన్ని భాగాలు మాత్రమే ఈ రోజు మనం ధ్యానించుకోబోతున్నాం. So, you know, it's like children's drawing. When you have children draw a circle with bright colors, they only color certain parts and they miss out certain parts, right? మనం పిల్లలు చూస్తాం కదండి, ఆ వృత్తాలని వాళ్ళు రంగులు గీయమని చెప్పారంటే కొన్ని బాగా బిగ్గరగా కనపడేటటువంటి రంగుల్ని వాళ్ళు బాగా చేస్తారు, కొన్ని మిస్ అయిపోతారు, కొన్ని భాగాల్ని రంగులు అద్దరు కొన్ని భాగాలకి. You know, there's a beautiful verse I want to show you in Acts chapter 20, verse 27. ఇదిగో మీకు ఒక మంచి అద్భుతమైన వాక్య భాగం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనం చూపించాలనుకుంటున్నాను. So, if you would please turn with me to Acts chapter 20, verse 27. కాబట్టి దయచేసి మీరు మరి వాక్య భాగాన్ని తెరవండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనం. For I did not shrink from declaring to you the whole purpose of God, the whole counsel of God. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియు దాచుకొనలేదు.
The whole counsel of God is what we need. ఇదిగో దేవుని సంకల్పం అంతా అదే మనకి అవసరమైంది. But often you'll find only certain areas of the circle are being emphasized. అయితే తరచుగా మనం చూస్తాం ఆ వృత్తములో కొన్ని భాగాలను మాత్రమే నొక్కి చెప్తూ ఉంటారు. For instance, ఉదాహరణకి forgiveness of sins, ఇది పాప క్షమాపణ, the blood of Jesus cleansing us, ఇదిగో యేసు రక్తము పాపములను కడుగుతుంది, going to heaven after we die. మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాము. These are very familiar themes in most of Christianity. ఇదిగో క్రైస్తవ్యంలో ఇవన్నీ కూడా ఎంతో సుపరిచితమైనటువంటి అంశాలు ఇవన్నీ. But there are so many more other areas that remain uncolored. అయితే ఇంకా రంగులు అద్దని మనకి నేర్చుకోవాల్సిన ఎన్నో భాగాలు ఇంకా ఉన్నాయి. And very often Christians miss out on the fullness, on the whole counsel of God. అందుకనే క్రైస్తవులమైన మనం చాలా సార్లు ఇదిగో ఆ వృత్తం మొత్తాన్ని మనము మిస్ అవుతూ ఉన్నాము. ఆ దేవుని సంకల్పం అంతా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. I always say this, but I'm going to say it again. ఇదిగో నేను ఇది ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మరలా చెప్తాను ఇప్పుడు కూడా. If salvation is about forgiveness and going to heaven, you don't need this entire Bible. Just a short pamphlet will do. ఇదిగో పరలోకానికి వెళ్ళటానికి, రక్షణ పొంది పరలోకం వెళ్ళటం ఇది ఒక్కటే మన క్రైస్తవ జీవితం అనుకుంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం అంతా అవసరం లేదు. ఊరికే ఒక పాంప్లెట్ చాలు, ఒక కాగితం ముక్క చాలు. Most Christians are just fixated on the basics. చాలా మంది క్రైస్తవులు ఇదిగో ఈ మూలమైన ప్రధానమైనటువంటి బేసిక్ వాటిమైనే ఇంకా ఉంటున్నారు, వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు. The Lord calls us to a much deeper understanding and growth. అయితే మన ప్రభు మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలని, ఇంకా ఎంతో అర్థం చేసుకోవాలని, ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. I was telling you last time, it's just like a 12-year-old still drinking from a milk bottle. ఇదిగో మీకు గత వారం చెప్పాను, ఇది ఎట్లా ఉంటుందంటే ఇంకా 12 ఏళ్ళు వచ్చినటువంటి బాలుడు లేదా బాలిక ఇంకా పాల సీసాలో పాలు తాగుతూ ఉన్నట్లు ఉంటుంది అన్నమాట ఇది. Wouldn't that make you sad if you were to see a 12-year-old drinking from a milk bottle? ఇదిగో 12 ఏళ్ళటువంటి పిల్లవాడు ఆ విధంగా పాల బాటిల్తో సీసాలో పాలు తాగుతూ ఉంటే చూస్తే మీకు విచారం కలగదు? But many churchgoers only talk about forgiveness and going to heaven, and they remain spiritual babies. ఇదిగో చాలా మంది క్రైస్తవులు పాప క్షమాపణ, పరలోకానికి వెళ్ళటము, ఇదిగో వీటి గురించే మాట్లాడుతూ ఈ ఎదగకుండా ఉంటున్నారు వాళ్ళు. And preachers also avoid the harder truths of the scriptures. అయితే బోధకులు కూడా ఇదిగో దేవుని వాక్యంలోని ఎంతో లోతైన సత్యాల్ని, బలమైన సత్యాల్ని విడిచిపెడుతున్నారు, వాళ్ళు కూడా బోధించట్లేదు. Because most of today's preaching is for popularity or making money. ఎందుకంటే ఈ రోజుల్లో వాక్య బోధ అనేది పేరు ప్రఖ్యాతుల కోసం, డబ్బు కోసం చేస్తూ ఉన్నారు. And if they speak boldly, they'll be dismissed. There's no salary for the pastor. ఇదిగో ఒకవేళ వాళ్ళు గట్టిగా సత్యం కొరకు నిలబడి బోధ చేసినట్లయితే వాళ్ళు వెంటనే ఆ ఉద్యోగం నుండి తీసివేయబడతారు, ఇక వాళ్ళకి జీతాలు అనేవి ఉండవు. And he can't drive around in his cars and his motorcycles and everything. Sorry, I didn't get it. He cannot drive around in his cars and his motorcycles. ఇక అప్పుడు అతను ఆయన కారులో, ఆయన బైకుల్లో తిరగలేడుగా ఇక. This is the sad thing in most churches today. చాలా సంఘాల్లో ఇది చాలా దయనీయమైన పరిస్థితి. You know, the Lord Jesus' teaching and preaching was very simple. మీకు తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధ అనేది ఎంతో
సునాయాసముగా ఎంతో చాలా తేలికగా ఉంది ఆయన బోధ. He used parables and stories and pictures. ఆయన ఉపమానాలని వాడాడు. ఇదిగో మనకి కంటికి కనబడే విధంగా చిత్రాలని ఆయన వాడాడు. Like seeds, sheep, pearls. అదిగో అంటే ఎలా అంటే విత్తనాలు, ఇదిగో ముత్యాలు, సో అటువంటి వాటి పదాన్ని వాడాడు. Even small children can understand if we speak in language like that. Don't you think? సో ఆ విధమైనటువంటి ఉదాహరణతో మాట్లాడితే చిన్న పిల్లలకు కూడా అర్థం అవుద్ది కదండి. The gospel message is essentially simple. ఇదిగో సువార్త సందేశము చాలా సులువైనది. But it is only accessible to the humble, and the proud and the clever often miss out. అయితే అది తగ్గింపు కలిగిన వారికి, దీనులకు మాత్రమే అది అందుబాటులో ఉన్నది. గర్విష్ఠులు, ఇదిగో తాము తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళకి అది అందుబాటులో లేదు. Because see, I'll tell you something. Education can bring pride. ఇదిగో నేను మీకు ఒక సంగతి చెప్తాను. ఈ చదువు అనేది గర్వాన్ని తీసుకురావచ్చు. It can tempt preachers to impress rather than to bless people. ఆ విధంగా చదువు అనేది ఉంటే బోధకులు ప్రజల చేత మెప్పు కోరుకునే విధంగా చేసే మెప్పు కోరుకునే స్థితిని తీసుకొస్తుంది, కానీ వాళ్ళకి మంచి వాక్యబోధ అందించాలనేటటువంటిది రాదనమాట. Told you that when I was a young boy and preaching in Andhra Bible Chapel, I was also focused on trying to impress people with my knowledge or whatever. ఇదిగో మీకు అంతకుముందు పోయిన వారం కూడా చెప్పాను. నేను కూడా మరి యవ్వనుడిగా ఉన్నప్పుడు ఆంధ్ర బైబిల్ చాపెల్లో బోధ చేసినప్పుడు నేను కూడా వాక్యము ద్వారా ప్రజల్ని మెప్పించాలని అనుకున్నాను. But then over time, the Lord showed me that in itself is a sin. తర్వాత కాలక్రమేణా దేవుడు నాకు చూపించాడు ఆ విధమైనటువంటి దృక్పథం అనేదే పాపము అని. Preaching to have others be impressed is a sin before the Lord. ఇదిగో మనుషుల్ని మెప్పించే బోధ చేయటం అనేది దేవుని దృష్టిలో పాపము. The other thing I was mentioning too was about hypocrisy. ఇంకొక విషయం మీకు ప్రస్తావించాను గడిచిన వారం ఏంటంటే వేషధారణ. Pretending to be holier than you really are. ఇదిగో మనల్ని కొనదగిన దానికంటే ఎక్కువగా మనల్ని ఎంచుకోవటం, మనల్ని మనం ఎంతో పరిశుద్ధులముగా ఎంచుకోవటం. I was telling you that the word hypocrite comes from the Greek theater. ఇదిగో మీకు ఆల్రెడీ చెప్పే ఈ వేషధారుడు అనేటటువంటి ఈ పదము గ్రీక్ పదమైనటువంటి థియేటర్ అనే పదం నుంచి వచ్చిందని. That means a hypocrite is an actor in a theater. అంటే ఈ వేషధారుడు అనేవాడు ఏంటంటే వేషాలు వేసేవాడు థియేటర్లో. And you know where the best hypocrites are found today? ఇదిగో ఈ రోజుల్లో అద్భుతమైనటువంటి వేషధారులు ఎక్కడ మనకి కనబడతారో తెలుసా? Sadly, in the church. విచారకరంగా మనం చూసినట్లయితే సంఘంలో. Acting as if they are holy when they're not. And they know that. ఇదిగో పరిశుద్ధులం కాకపోయినా పరిశుద్ధులుగా ఉన్నట్లు నటించటం మనుషుల ముందు. I'm sure you've seen all those people on TV who sing as if they're really being swooned by the Spirit when they sing.
Have you seen those? మీరు చూసే ఉంటారు కదండి టీవీల్లో పాటలు పాడుతూ మైమరిచిపోతూ ఊగిపోతా ఎంతో అద్భుతమైనటువంటి విశ్వాసులుగా పరిశుద్ధులుగా వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటారు. చూడలేదా మీరు అటువంటి Actors. వారిని? వాళ్ళు నటులు Actors. నటులు వాళ్ళు. I was mentioning also that the old covenant was like an X-ray or an MRI. ఇది ఇంకొక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది మనం. ఏంటంటే పాత నిబంధన అనేది ఈ ఎక్స్‌రే లాంటిది లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ లాంటిది అని చెప్పానని. It revealed sin, but it couldn't cure sin. అది పాపాన్ని బయలుపరుస్తుంది గాని చూపిస్తుంది గాని పాప నివారణ అనేది చేయలేదు. The new covenant actually brings grace and healing. క్రొత్త నిబంధన ఇదిగో మనకి స్వస్థతని అలాగే కృపని తీసుకువచ్చింది. And also in the new covenant, we have direct fellowship with God. అంతేకాకుండా క్రొత్త నిబంధనలో మనకి దేవునితో సరాసరి సంబంధము సహవాసం అనేది ఏర్పడింది. So I was mentioning also about how in the new covenant, the Lord has in Hebrews chapter 8, verse 10, it says, I will put my laws into their minds and I will write them on their hearts. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఇదిగో వారి వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని రాయుదును అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. These are like the two commandments. In other words, the Lord is the one who will give us the desire as well as the ability to follow those commands in the new covenant. ఇదిగో ఇవి రెండు ఆజ్ఞలు లాంటివి అన్నమాట. ఏంటంటే దేవుడే మనకి ఆ ఆశని మనలో పుట్టిస్తాడు. దానిని నెరవేర్చుకోవలసినటువంటి దానికి కావాల్సిన శక్తిని కూడా ఆయనే మనకి అనుగ్రహిస్తాడు. That is a wonderful privilege, my dear brothers and sisters, in the new covenant. నా ప్రియ సహోదర సహోదరీలారా, ఇదిగో క్రొత్త నిబంధనలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధిక్యత. The second blessing of the new covenant is knowing the Lord personally. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటి అంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవటం. You see, in verse 11 it says, Hebrews chapter 8 verse 11. ఇది ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. It says, they shall not teach everyone his fellow citizen, saying, know the Lord, for all shall know me. Hebrews 8:11. ఇదిగో హెబ్రీ 8:11 వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. And this knowledge is not through doctrine, but by the Holy Spirit. ఇదిగో ఈ జ్ఞానము అనేది తెలుసుకునేది మన యొక్క జ్ఞానం మనకున్నటువంటి దానితో కాదు కానీ పరిశుద్ధాత్మునితో ఆత్మ సహాయంతో తెలుసుకుంటాం ఈ జ్ఞానాన్ని. And I love this verse in Hebrews 8:11. It says, everyone can know him from the least to the greatest. ఇది హెబ్రీ 8వ అధ్యాయం 11వ వచనం నాకు ఎంతో ఇష్టమైన వచనం. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు అని ఉన్నది. You know the beautiful thing about that verse? ఇదిగో ఈ వచనం యొక్క అందం ఎంత అద్భుతమైనదో తెలుసా మీకు? Did you notice the order? చూసారా? ఆ క్రమాన్ని గమనించారా?
from the least to the greatest, not the other way around. చూసారా, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అని ఉంది, అంతేగాని దానికి పెద్దల నుంచి చిన్న వరకు అని లేదు. God begins with the least, unlike the world, which starts with the greatest. దేవుడు ఈ లోకానికి వ్యతిరేకంగా, లోకమైతే పెద్ద గొప్పవారి నుంచి మొదలు పెడుతుంది ఈ లోకం, కానీ దేవుడు ఆ విధంగా కాదు, చిన్నవారి నుండే మొదలు పెడతాడు ఆయన. Any event you go to, they look at status. The greatest comes first, and then the least. ఇగో ఈ ప్రపంచంలో ఎటువంటి ఈవెంట్స్ కైనా మీరు వెళ్ళండి, మనం వెళ్ళినట్లయితే అక్కడ చూస్తే మనం మొట్టమొదటిగా ఆధిక్యత పొందేది ఎవరైతే ఉన్నత స్థానంలో ఉంటారో, పెద్దవాళ్ళు, వాళ్ళకే ఆధిక్యత ఉంటుంది. In God's standard, it's reverse. అయితే దేవుని ప్రామాణికం అనేది దానికి, లోకానికి వ్యతిరేకమైనది. The order is from the least to the greatest. ఆయన విధానంలో క్రమము అనేది చిన్నల నుండి పెద్దల వరకు. You know what that means? దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? Even the youngest among us can know God personally. అంటే మనలో ఇక్కడ ఉన్న వారిలో చిన్న వాళ్ళు ఎవరైతే పిన్న వయస్కులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకోగలరు. The youngest can know the Lord who created heaven and earth personally. Isn't that quite a blessing? ఇదిగో అందరికంటే చిన్నవాడు తెలుసుకోవచ్చు, సృష్టికర్త దేవుడు ఆయన, ఇదిగో ఆయనని తెలుసుకోవచ్చు. ఎంత అద్భుతం అండి అది. So you don't have to go to some Bible school or get some advanced degree and get some doctorate and this and that and reverend and Dr. Reverend, right reverend, left reverend, nothing required. ఇదిగో దీనికోసం మనం బైబిల్ కాలేజీలకు వెళ్ళి మాస్టర్స్ పిహెచ్డీలు చేసి రెవరెండ్, మోస్ట్ రెవరెండ్, ఆ రెవరెండ్, ఈ రెవరెండ్, ఆ తోకలు ఏవి చేయాల్సిన అవసరం లేదు. Nothing required. Even the least can know the Lord. అవి ఏమీ అవసరం లేదు. ఇదిగో చిన్న వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ప్రభువుని. This truth is illustrated in the story of young Samuel hearing God's voice while Eli, the priest, did not. ఇదిగో ఏలీ దేవుని స్వరాన్ని వినలేనటువంటి సమయంలో, ఇదిగో సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ సమూయేలు యొక్క ఆ స్టోరీలో మనం ఈ సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ వాక్యం యొక్క ఉదాహరణ సమూయేలు జీవితంలో మనం చూడొచ్చు. In other words, God bypassed the experienced priest and spoke to the little boy. అంటే చూసారా అక్కడ, ఇదిగో ఎంతో అనుభవం కలిగినటువంటి యాజకుణ్ణి కాదని దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. You know, children's hearts are often purer and more open to hear God's voice. ఇదిగో మీకు తెలుసా, చిన్నపిల్లల యొక్క హృదయాలు పరిశుద్ధమైనవి, దేవుని వాక్యానికి ఎల్లప్పుడూ తమ హృదయాలు తెరుచుకుని ఉంటాయి వాళ్ళ హృదయాలు. And you know what that means in the church? సంఘంలో దీని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? The Lord Jesus himself doesn't want to speak to the great saints only, but also to the youngest and the weakest in the faith. అంటే దేవునికి ఇదిగో అద్భుతమైన పరిశుద్ధులు, గొప్ప గొప్ప విశ్వాసులు సంఘంలో వాళ్ళతో మాట్లాడటమే కాదు, ఎంతో దీనులతో, చిన్నలతో, బలహీనులతో ఆయన మాట్లాడతాడు. Isn't that a beautiful thing? ఇది ఎంత అద్భుతమైనది కదండి ప్రియులారా? What a privilege we have in the new covenant. The Lord can speak to each of us if we have our hearts open. ఎంత అద్భుతమైన ఆధిక్యత మనకి క్రొత్త నిబంధన ఇచ్చిందో చూసారా? దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ప్రభువుని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవచ్చు.
order of God's kingdom is from the least to the greatest, not greatest to the least. దేవుని రాజ్యంలో క్రమం ఏంటయ్యా అంటే ఇదిగో చిన్నల నుంచి పెద్దలు, అంతేగాని పెద్దల నుంచి చిన్నలు కాదు. You know, Jesus taught us to pray in Matthew chapter 6, verse 9. ఇదిగో మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు చూసారా? He said, Our Father who are in heaven. అక్కడ ప్రభు ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. Nobody in the Old Testament would ever say that. పాత నిబంధనలో ఎవరూ కూడా ఆ మాట అనలేరు. You know, all the prophets, the great prophets, Isaiah, Jeremiah, they always would say, Oh God Almighty. ఇదిగో ఈ పాత నిబంధనలోని పెద్ద ప్రవక్త ఎవరైతే ఉన్నా యెషయా గాని ఇర్మియా గాని వాళ్ళు సర్వశక్తి గల దేవా అని అంటారు అంతే. And then Jesus came. ఇదిగో ఆ తర్వాత ప్రభు వచ్చాడు, యేసుక్రీస్తు. And he said, Say, Our Father who art in heaven. ఆయన వచ్చాడు, ఆయన అన్నాడు, మనల్ని అనమంటున్నాడు ఏమని? ఇదిగో పరలోకమందున్న మా తండ్రి. We have a Father in heaven. మనకి పరలోకమందు తండ్రి ఉన్నాడు మనకి. And we can call him our Father. Jesus told us to. ఇదిగో మనకి ప్రభు అయిన యేసు చెప్పాడు, ఆయనను మనం తండ్రి అని పిలవచ్చు. Our Father who is in heaven. పరలోకమందున్న మా తండ్రి. Who is ruling the whole universe and is able to do anything. ఇదిగో ఎవరైతే ఆయన ఈ సర్వ సృష్టిని పరిపాలిస్తూ ఏదైనా చేయగలడు ఆయన. Wouldn't it be wonderful to know a Father who loves us and rules from heaven? ఇదిగో ఇది ఎంత అద్భుతమైనదో కదండి. మనల్ని ప్రేమించి సర్వ సృష్టిని పరిపాలించేది మన తండ్రి అని తెలుసుకోవటం నిజంగా ఎంత అద్భుతం. You know, there are times in my life where I prayed and asked God for something, and when I didn't get it, I got discouraged. ఇదిగో నా జీవితాల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి. నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు అవి నాకు దక్కనప్పుడు నేను నిరుత్సాహపడ్డాను. You know what I needed to know in those times? ఇదిగో అటువంటి సమయాల్లో నాకు నేను తెలుసుకుండవలసింది ఏంటో తెలుసా? Discouragement is a sin. ఈ నిరుత్సాహపడటం అనేది పాపము. Because it's like saying, God doesn't care for me. ఎందుకంటే దాని అర్థం ఏంటి? నిరుత్సాహపడటం అంటే ఓ దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు. But the Bible says, I have a Father in heaven. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? పరలోకమందు నాకు తండ్రి ఉన్నాడు. And you know, God is patient with his children as they grow up. ఇదిగో మీకు విషయం తెలుసా? దేవుడు తన పిల్లల విషయంలో దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడు. మనం ఎదుగుతూ ఉండగా ఆ క్రమంలో దీర్ఘశాంతం వహిస్తున్నాడు. Just like our earthly fathers are patient with little children. ఏ విధంగా అయితే మన ఈ లోకపరమైన తల్లిదండ్రులు తమ పిల్లలతో ఏ విధంగా అయితే ఓర్పు కలిగి ఉంటారో ఆ విధంగా దేవుడు కూడా మన పట్ల ఓర్పు కలిగి ఉన్నాడు. And sometimes it takes a while for us to grow up. అయితే కొన్నిసార్లు మనం చాలా త్వరగా ఎదగాలని చెప్పని అనుకుంటాం. But it takes a long time to grow up. You know that. కానీ మీకు తెలుసు ఎదగటానికి సమయం పడుతుంది.
And the other thing you know about children is when they begin to walk, they stumble and fall down and get up again and walk again. ఇంకో విషయం కూడా మీకు తెలుసు, పిల్లలు నడిచేటప్పుడు తప్పటడుగులు వేసి పడిపోతూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు, మళ్ళా నడుస్తూ ఉంటారు. God is also a father who is patient with us. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మన పట్ల కూడా ఓరిమి కలిగి ఉన్నాడు ఆయన. And then the third blessing of the new covenant ఇదిగో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మూడవ ఆశీర్వాదం ఏంటంటే, it says in Hebrews chapter 8 verse 12. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది. It says, I will be merciful to their iniquities, and I will remember their sins no more. ఏమని సెలవిస్తున్నదంటే 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. Merciful means you don't deserve it, but God forgives. దయ అని అంటే ఏంటయ్యా అంటే, మనము దానికి అర్హులము కాదు, కానీ దేవుడు క్షమిస్తున్నాడు. Jesus told a story of a king who forgave his servant millions of rupees in debt. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు మనకు. ఒక రాజు కింద ఒక దాసుడు ఎన్నో లక్షల రూపాయలు అప్పుంటే వాడిని క్షమించేశాడు. And that servant then refused to forgive someone who owed him very little. ఆ క్షమించబడిన దాసుడు వాడికి అప్పున్నవాడు ఎవరైతే ఉన్నాడో కొద్దిగా మాత్రం అప్పున్నాడు, కానీ క్షమించలేదు. And then it says in that chapter, the king ఓ And it says in that chapter, the king called him wicked and handed him over to the torturers. అదే అధ్యాయంలో మనం చూస్తాం, రాజు అంటాడు, ఓ చెడ్డ దాసుడా అని చెప్పి వాడిని పిలిచి వాడిని బంధకాల్లో చెరసాలలో వేయిస్తాడు. You know who those torturers are? ఇదిగో వాడిని బాధపరిచే వాళ్ళు ఎవరో తెలుసా? The torturers are demons that trouble people today. ఇదిగో ఆ బాధపరిచే వారు ఎవరయ్యా అంటే దెయ్యాలు. Let me show you a very interesting verse in Matthew chapter 6 verse 15. ఇదిగో మీకు ఒక ప్రత్యేకమైన వచనాన్ని నన్ను చూపించనివ్వండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో. Matthew chapter 6 and verse 15. మత్తయి 6వ అధ్యాయం 15వ వచనం. If you don't forgive others, then your Father will not forgive your transgressions, your sins. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. Wow. Have you seen that?
చూసారా ప్రియులారా ఎంత అద్భుతమైందో? If I don't forgive somebody who did something wrong to me, then my sins won't be forgiven. చూసారా? అంటే దీని అర్థం ఏంటో చూసారా? అంటే నా పట్ల ఎవరైనా తప్పు చేసిన వారిని నేను క్షమించకపోతే నా పాపాలు క్షమించబడవు. You wonder why many Christians are not growing up? ఇదిగో చాలా మంది క్రైస్తవులు ఎందుకు ఎదగలేకపోతున్నారో ఆశ్చర్యంగా ఉందా? Because there is a blockage. ఎందుకంటే వాళ్ళ లోపల ఏదో అడ్డుపడింది వాళ్ళలో. And many times, you know what the blockage is from? ఇదిగో చాలా Come on. Yes. Oh, okay. అన్న సారీ అన్న పవర్ పోయిందన్న. Oh, okay. Okay, ma. No problem. It's fully all right. dark and I am on Okay. a hot. Oh, you are okay. I'm going to conclude very shortly. Okay, ma. Right. Yeah, no, please. All right. I think I'm going to stop here, ma. There's not much more I want to say, or so I was telling you that there's a blockage oftentimes in our Christian growth. ఇదిగో మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎదుగుదలలో ఈ అడ్డుపడేటటువంటివి ఉన్నాయి మన జీవితాల్లో. And very often I find that it is this attitude of not forgiving others. దానికి యొక్క అది ఎందుకు మనం ఎదగలేకపోతామంటే ఇదిగో ఈ యొక్క స్వభావము ఇతరులని క్షమించకపోవటం అనేటటువంటి స్వభావం. All right, so we're talking about the new covenant, and I was telling you that God is the one who gives us the desire and the ability to do God's will. And ఇదిగో మనం క్రొత్త నిబంధన గురించి చూస్తూ ఉన్నాము. అందులోనే మనం చెప్పుకుంటూ దేవుడే మనకి దేవుడే ఆయన తెలుసుకునేటటువంటి జ్ఞానము ఆ ఆశ పుట్టించేది దానిని నెరవేర్చేటటువంటి శక్తి కూడా ఆయనే మనకిస్తాడు. And the Christian walk is just like children growing up. We move from grade to grade to grade to grade. మన క్రైస్తవ జీవితంలో క్రైస్తవ నడక Lord willing, we will discuss many more things of the new covenant in the future sessions. ఇదిగో కొత్త నిబంధన గురించి మనం అధ్యయనం చేసుకుందాం. We'll close for here, and we will not pray, but you can pray. One of the brothers can pray in the church. All right? Thank you very much. The Lord bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.
మీ యొక్క దయని బట్టి ప్రభా, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇదిగో ప్రభా, మా జీవితాల్లో తండ్రి మీరు దయచేసిన అనేకమైన మేలుని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మీ వాక్యం విత్తబడగా మేము విన్నాం. ఇదిగో తండ్రి, అనేక విషయాలు ప్రభా మేము తెలుసుకోవడానికి మీరు మాకు మంచి సమయాన్ని ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, విత్తబడిన మాటలు ప్రభా మీరే నీరు కట్టి ఫలింపచేయండి. మా హృదయాల్లో ప్రభా ఫలించినట్లుగా ప్రభా మీరే ఆస్వాదించండి. ఇదిగో తండ్రి, మా కొరకు ప్రభా మీరు వాతావరణ ప్రభా స్వాధీనంలో ఉంచుకోండి. ఇదిగో తండ్రి, మేము తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మీరే ప్రభా మా ప్రయాణాన్ని ఆశీర్వదించండి. మేము మరలా ప్రభా మీ సన్నిధి కలుసుకునే పర్యాంతము మెండైన దీవులతో ప్రభా మమ్మల్ని నింపమని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.